पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनीं अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणी। పరమాత్మ స్వరూపులకు ఆత్మబంధువులకు నమో నమః. గీతా ప్రియులారా, 100 రోజుల్లో భగవద్గీత 700 శ్లోకాల పారాయణం, అభ్యాసం, అధ్యయనం. ఈరోజు 28వ రోజు. గతంలో మనం 4వ అధ్యాయం 25వ శ్లోకం నుంచి 32వ శ్లోకాల వరకు పరమాత్ముడు అనేక విధములైన యజ్ఞాల గురించి తెలియచేయడం జరిగిందని చెప్పుకున్నాం. అందులో 25, 26, 27 శ్లోకాలు మనకు కొన్ని యజ్ఞాల గురించి చెప్పడం జరిగింది. 28వ శ్లోకంలో ఇంకా కొన్ని యజ్ఞాలు. అసలు యజ్ఞం అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేయు కర్మలు. కర్మలన్నీ ఆత్మ సమక్షంలోనే జరుగుతున్నాయని అనుకోవడం, స్వార్థం తగ్గించి సామాజిక శ్రేయస్సుని కలిగించే కర్మలు, వీటిని యజ్ఞాలు అంటారు. ఇటువంటి యజ్ఞాలు వేదాల్లో చాలా చెప్పడం జరిగింది. ఇక్కడ పరమాత్ముడు కొన్ని ముఖ్యమైన 12 యజ్ఞాల గురించి ప్రస్తావించడం జరిగింది. 28వ శ్లోకంలో ద్రవ్యయజ్ఞ, తపోయజ్ఞ, యోగయజ్ఞ తథాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంస్థవ్రతాః. ఇవి ప్రయత్నం ద్వారా ఈ యజ్ఞాలు మనం నిండు మనసుతో శ్రద్ధతో చేయాలి. సహజంగా మన దైనందిన జీవితంలో మనకు తెలియకుండానే, మన ప్రయత్నం లేకుండానే అనేక సూక్ష్మజీవులు మన చేత చంపబడతాయి. అంటే మనం హింస చేస్తున్నాం. వాటికి పరిహారంగా శాస్త్రాల్లో పంచయజ్ఞాల గురించి చెప్పడం జరిగింది. ఈ పాపాలు ఎలా అంటే, మనం ఇల్లు ఊడ్చేటప్పుడు, ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు, వంట చేసేటప్పుడు, నీళ్లు పట్టేటప్పుడు, తిరగలి తిప్పేటప్పుడు, భూమి దున్నేటప్పుడు, ఇలా మనకు తెలియకుండా అనేక సూక్ష్మజీవులు చంపబడుతున్నాయి. వీటిని పంచశూనాలు అంటారు, పాపములు. వీటికి పరిహారంగా శాస్త్రంలో పంచయజ్ఞాలు చెప్పబడ్డాయి. అవి మనం శ్రద్ధతో వాటిని ఆచరించాలి. అవి స్వాధ్యాయ యజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, నృయజ్ఞము, భూతయజ్ఞం. స్వాధ్యాయ యజ్ఞం అంటే నాలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ, మనందరిలో ఉన్న ఆత్మ ఆ పరమాత్మ అంశే అని తెలుసుకొని దానికి సంబంధించిన తత్వశాస్త్రములను అంటే భగవద్గీత,
మొదలు శాస్త్రాల్ని అధ్యయనం చేయడం. రెండవది దేవయజ్ఞం. ఒక విగ్రహాన్ని చక్కగా ప్రతిష్ఠించి ఆ విగ్రహానికి శ్రద్ధగా భక్తి పూజలు చేస్తూ ధూప దీప నైవేద్యాలతో సంతృప్తిపరుస్తూ ఉండడం. పితృయజ్ఞం అంటే మన తల్లిదండ్రులను, తాత ముత్తాతలను వారిని స్మరించుకుంటూ మనం చేసే సేవా కార్యక్రమాలు. తల్లిదండ్రులు బతికి ఉండగానే మనం వారిని పార్వతీ పరమేశ్వరులాగా పూజిస్తూ ఆరాధిస్తూ వారికి సేవలు చేసుకోవాలి. వారు మరణించిన తర్వాత వారికి చేయవలసినటువంటి కర్మకాండలు, సంవత్సరికాలు, పిండతర్పణలు, అన్నదానాలు, వస్త్రదానాలు ఇలా చేసి వాళ్ళ ఆత్మను సంతృప్తిపరుస్తూ సద్గతిని వాళ్ళు ప్రాప్తించే విధంగా మనం సేవ చేసుకోవాలి. ఇక నృయజ్ఞం అంటే అతిథి దేవోభవ. ఇంటికి వచ్చినటువంటి అతిథిని దైవంగా భావించి వారికి సేవ సత్కార్యములు చేసి తృప్తిపరచడం. భూతయజ్ఞం మన ఇళ్లలో మన చుట్టూ తిరుగుతున్నటువంటి కొన్ని పక్షులు, జంతువులు ఉన్నాయి. అవి కూడా దైవ స్వరూపులే. వాటికి మనం ఆహార వసతిని ఏర్పాటు చేసి ఆ సేవ చేసుకోవాలి. ఇలా పంచయజ్ఞాల ద్వారా మన పంచపాపాలకు పరిహారం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. అవి కాకుండా ఇక్కడ ద్రవ్యయజ్ఞ అని చెప్పడం జరిగింది. అంటే మనం సంపాదించిన సంపాదన సత్కార్యములకు, సామాజిక హితకార్యములకు, దానములకు ఉపయోగించడం ద్రవ్యయజ్ఞం. తపోయజ్ఞం అంటే ఆధ్యాత్మిక ప్రగతి కోసం, పరమాత్మ ప్రాప్తిని అందడం కోసం, తత్వజ్ఞానాన్ని ఆర్జించడం కోసం చేసే తపస్సునే తపోయజ్ఞం అంటాం. యోగయజ్ఞం అంటే యోగము, అష్టాంగ యోగ విధానాన్ని చక్కగా ఆచరించడం. అంటే పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, వీటి ద్వారా మనము చక్కటి ఆత్మస్థితిని పొందవచ్చు. ఇకపోతే ఇక్కడ స్వాధ్యాయం అంటే ఇందాక చెప్పుకున్నాం, నీలోనూ నాలోనూ మనందరిలోనూ ఆత్మ ఉన్నదని, ఆ ఆత్మ గురించి తెలియజేసే ఆధ్యాత్మిక గ్రంథాలు, తత్వశాస్త్రాలు, భగవద్గీత మొదటి గ్రంథాలని చదవటం, అధ్యయనం చేయటం. ఇకపోతే జ్ఞానయజ్ఞాశ్చ అంటే ఆత్మజ్ఞానం, తత్వస్వరూపమైన ఆత్మజ్ఞానం శాస్త్ర అధ్యయనం ద్వారా మనోబుద్ధులకు అలవర్చుట. అంటే ఆత్మస్థితిని పొందుట. దీన్నే జ్ఞానయజ్ఞాశ్చ. ఇవన్నీ మంచి ప్రయత్నం ద్వారా ఈ యజ్ఞాలు ఆచరించి మనం చక్కటి వ్యక్తిత్వాన్ని పొందవచ్చు. ఈ యజ్ఞాలు కర్తవ్యములుగా ఆచరించాలి అని కూడా విహిత కర్మలు ఇవి. యజ్ఞదాన తపకర్మ నా త్యాజ్యమితి చాపరే యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణం. ఈ యజ్ఞములు మనుషులని పావనం చేస్తాయి, దోషాలను నివారిస్తాయి, పాపాలను పూర్తిగా నాశనం చేస్తాయి. కాబట్టి ఈ విధంగా మనం 28వ శ్లోకంలో కొన్ని శ్లోకాలు చెప్పుకొని 29వ శ్లోకంలో ప్రాణాయామం గురించి చక్కటి శ్లోకాలు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణాయాపానం తథాపరి.
ప్రాణాపానగతిరుధ్వా ప్రాణాయామ పరాయణా. ప్రాణాయామం అనే దానికి మనం మన దైనందిన జీవితంలో నిత్యం ఆచరించమని చెప్తున్నారు. ప్రాణాయామ పరాయణా, మత్పరాయణాయ, భక్తిపరాయణా, ఆత్మపరాయణా అని చెప్పి ఇక్కడ ప్రాణాయామ పరాయణా చెప్తున్నారు. అంటే ఇది తప్పనిసరి చేసుకోవాలి. మనం వాస్తవంగా ప్రతి మనిషి కూడా నిమిషానికి 15 నుండి 18 శ్వాసలు తీసుకుంటారు. రోజుకి 21,600 శ్వాసలు తీసుకుంటారు. ఈ శ్వాసల వల్లే మనము జీవనం గడుపుతున్నాం. అయితే పరమాత్మ ఏం చెప్తారంటే, సహజంగా తీసుకునే ఈ శ్వాసలు కాకుండా వాటి యొక్క గతిని ఆపండి. అంటే శ్వాస నిశ్వాసములు అంటే ప్రాణము, అపానము, దాన్ని పూరక, రేచక అంటారు. గాలి తీసుకోవడాన్ని పూరక, వదలడాన్ని రేచక అంటారు. అయితే వాటి గతిని మార్చడం అంటే పూరక చేసిన తర్వాత కాసేపు కుంభించడం, రేచక చేసిన తర్వాత కొద్దిసేపు ఆపడం, హోల్డ్. పూరక, కుంభక, రేచక, శూన్యకాలతో చేసుకోవాలి. దీన్ని ప్రాణాయామం అంటాం. అంటే ప్రాణశక్తిని నియంత్రించి అన్ని భాగాలకు సరఫరా చేసే పద్ధతినే ప్రాణాయామం అంటారు. ఈ ప్రాణాయామంలో చక్కగా మనం అనులోమ విలోమ ప్రాణాయామం చాలా చక్కగా ఆచరిస్తూ ఉంటాం. దీనికి ఒక పద్ధతి ఏంటంటే, ఇలా కుడి ముక్కు ద్వారా కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఉంచి ఎడం ముక్కుతో బాగా గాలి తీసుకొని అలా ఉంగరపేలుతో మూసి ఉంచి కొద్దిసేపు కుంభించి పెట్టాలి. ఆ తర్వాత కుడి ముక్కుని రిలీజ్ చేసి కుడి ముక్కు ద్వారా పూర్తి గాలిని వదలాలి. మళ్ళీ కొద్దిసేపు శూన్యకంలో ఉండాలి. అలా మళ్ళీ ఆ యొక్క కుడి ముక్కు నుంచి పూర్తి గాలి తీసుకొని మళ్ళీ కుంభించి మళ్ళీ ఎడం ముక్కు నుంచి గాలి వదలాలి. ఇది ఒక ప్రాణాయామం. అంటే మనం సరిగ్గా చేసే శ్వాస నిశ్వాసాలని గతి మార్చి పూరక, కుంభక, రేచక, శూన్యకాలతో చేస్తున్నాం. ఈ విధంగా గాలి ఎడనాడి, పింగళనాడుల ద్వారా సంచరించడం వల్ల మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు చక్కగా ఈ శ్వాస పైకి కిందకి జరిగి సుషుమ్న నాడిని యాక్టివేట్ చేసి నిద్రిస్తున్నటువంటి కుండలిని శక్తి కూడా జాగృతం చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది. అయితే ఉపనిషత్తుల్లో ఈ ప్రాణాయామం వల్ల మన ప్రజ్ఞాపాఠవాలు చక్కగా వికసిస్తాయని చెప్తుంది. అందువల్ల మానవుడు చక్కగా ఈ ప్రాణాయామాన్ని ఆచరించాలి. ఇక శబ్ద ప్రాణాయామం కూడా ఓంకార ప్రాణాయామం చెప్తారు. ఈ ఓంకారం అనేది చక్కగా అకార, ఉకార, మకారాలతో ఉచ్చరించి 2 ఓంకారాల మధ్య నిశ్చలమైన స్థిరమైన స్థితిని ఆత్మగా, పరమాత్మగా గుర్తించి గమనిస్తూ ఆ ఓంకార ధ్యానాన్ని, అంటే పరమేశ్వర స్వరూప ధ్యానాన్ని ఆచరించాలి. ఇవి 2 చక్కగా ఆచరించినప్పుడు మనలో చక్కటి మేధాశక్తి వికసిస్తుంది. మన మనోవాక్కాయములు బలోపేతమవుతాయి. మనకు చక్కటి ప్రజ్ఞాపాఠములు వికసిస్తాయి. మన యొక్క అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. చక్కటి సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. నిగ్రహ శక్తి వస్తుంది. కాబట్టి పరమాత్ముడు అందుకనే ప్రాణాయామ పరాయణ అన్నారు. ఇంకొంతమంది అపరే నీతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి, ఆహారము మితంగా తీసుకొని, నియమంగా తీసుకొని తమ కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు, ప్రాణకర్మలకు ప్రాణాన్ని ఇస్తుంటారు. అంటే వీళ్ళు
తినడం కోసం బతకరు, బతకడం కోసం తింటారు. ఆ నియమిత ఆహారంతో ఆత్మశక్తిని పెంచుకుంటారు. అదేవిధంగా ఈ విధంగా యజ్ఞాల గురించి చక్కగా తెలుసుకొని యజ్ఞ క్షపిత కల్మష, ఈ యజ్ఞాలు మనలో కల్మషాలని పూర్తిగా తొలగిస్తాయి. కాబట్టి ఈ అన్ని యజ్ఞాలు కూడా పరమాత్మ స్వరూపాలే, పరమాత్మని పొందడానికి చేసే సత్కర్మలే. అదేవిధంగా పరమాత్మ 31వ శ్లోకంలో యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం అంటే ఈ యజ్ఞములు ఆచరించిన తర్వాత మిగిలిన శేషము అది అమృతంతో సమానము. అంటే ఈ జీవితంలో ఈ యజ్ఞాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆ యజ్ఞములు ఆచరించిన తర్వాత మనము మిగిలిన శేష జీవితము అమృతమయము అని చెప్తున్నారు. అంటే అది మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆయుష్ని ప్రసాదిస్తుంది, ఆత్మజ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. కాబట్టి అటువంటి యజ్ఞాలు ఆచరించడం వల్ల యాంతి బ్రహ్మ సనాతనం అంటే సనాతన బ్రహ్మము, ఇప్పటి అప్పటి దేవి దేవతలు కాదు. ఈ సృష్ట్యాది నుంచి సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మ, పరబ్రహ్మ, సచ్చిదానంద నిరాకార పరబ్రహ్మ యొక్క ప్రాప్తిని పొందుతాము. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధారుడు, అవ్యయుడు, అప్రమేయుడు, ఏమండి సర్వలోక మహేశ్వరుడు అంతటి వాణ్ణి పొందుతామని చెప్తూ ఇక ఇటువంటి యజ్ఞాలు చేసి ఆ అమృతాన్ని పొందక, యజ్ఞం చేస్తే అమృతం పొందుతాం, అటువంటి యజ్ఞము చేయక అమృతాన్ని పొందక ఏ మనిషి అయినా సుఖం ఎలా పొందుతాడు? ఆ సుఖం ఈ లోకంలోనే పొందకుండా ఇక పై లోకాల్లో ఇంకేం పొందుతాడని చెప్పి పరమాత్ముడు చక్కగా వాళ్ళని, ఓ కురుసత్తమ, యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించి యోగులకు సనాతనుడును పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మర్త్యలోకమే అంటే ఈ మనుష్యలోకమే సుఖప్రదము కాదు, ఇంకా పరలోక విషయము చెప్పనేలా. కాబట్టి యజ్ఞాలు ఆచరించే వారికి ఈ లోకము సుఖప్రదంగా అమృతమయంగా జరుగుతుంది అని చెప్తూ స్వామి 32వ శ్లోకంలో ఈ యజ్ఞాల వల్ల కలిగే చక్కగా ఏం చెప్తున్నారంటే, ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణోముఖి. బ్రహ్మణోముఖి అంటే ఉపనిషత్తులు, వేదాల్లో చెప్పబడినటువంటి యజ్ఞాలు, అనేక రకాల బహువిధ రకరకాలైనటువంటి యజ్ఞాల గురించి చెప్పడం జరిగింది. కర్మజాన్ విద్దితాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్షసే. ఆ యజ్ఞాల గురించి, ఇక్కడ చెప్పబడిన యజ్ఞాల గురించి చక్కగా తెలుసుకొని నీవు ఈ కర్మబంధాల నుంచి విముక్తుడికా అని చెప్పి పరమాత్మ ఈ ప్రకారముగానే ఇంకనూ బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరింపబడినవి. ఈ యజ్ఞములన్నింటినీ త్రికరణ శుద్ధిగా అనగా మనోవాక్కాయములచే ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగును, అమృతమయములగును తెలుసుకొను. ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక బంధముల నుండి సర్వదా విముక్తుడవయ్యదవు. ఆ కర్మబంధాల నుంచి విముక్తి కావడానికే ఇవంతా చెప్తూ ఉండేది. కాబట్టి 32 తర్వాత 33వ శ్లోకంలో అన్నిటికంటే యజ్ఞాలనేవి ఏది శ్రేష్టమో చెప్తున్నారు స్వామి. శ్రేయాన్ ద్రవ్యమయ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. మనం యజ్ఞం అంటే కొంత డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకుంటాం, శ్రమతో ఉంటుంది, సమయం ఉంటుంది, సమయము, శ్రమ, డబ్బు మొత్తం ఖర్చు అవుతుంది. కానీ పరమాత్మ ఏం చెప్తానంటే ఈ యజ్ఞాలు ద్రవ్యమయ దగ్గర అంటే ఏదో
ప్రాపంచిక అవసరాలు కోరికలు తీర్చుకోవడానికే ఇటువంటి యజ్ఞాలు చేస్తారు. కానీ వాటికంటే కూడా ఆత్మజ్ఞానం కోసం చేసే యజ్ఞమే శ్రేయస్కరమైనది. అర్థందండి? ఆత్మజ్ఞానము మనం పెంపొందించుకొని పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని అహం బ్రహ్మస్మి తత్వమసి అని ఎదగటానికి చేసే యజ్ఞమే శ్రేయస్కరమైనది. అలా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల మన గత జన్మలలో, అంటే కోటాను కోట్ల జన్మలు తీసుకుని వచ్చాం కదా, ఆ జన్మలో అనేక పాపాల పంకిలాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా సర్వం కర్మాఖిలం, అవన్నీ కూడా ఏమవుతాయి, మొత్తం కూడా జ్ఞానే పరిసమాప్యతే. ఈ ఆత్మజ్ఞానం వాటన్నిటిని కూడా పరిసమాప్తం చేస్తుంది. చూసండి ఆత్మజ్ఞానానికి ఎంత శక్తి ఉందో. కాబట్టి నేను దేహాన్ని కాను దేహిని అనే భావన నిత్యం మనలో ఉండాలి. అప్పుడే మనకు ముక్తి లేక మోక్షము, కైవల్యము కలిగి పరంధామాన్ని చేరుకుంటాం. పరమాత్ముడు ఇక ఇటువంటి జ్ఞానాన్ని మనం, ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే ఒక ఆత్మజ్ఞానాన్ని అనుభూతి చెందిన ఒక సద్గురువు దగ్గర మనం శిష్యరికం చేయాలి. లేదంటే మనం తికమక పడతాం, అర్థం కాదు. ఎందుకంటే ఇది ఆత్మజ్ఞానం సూక్ష్మమైనది, పరమాత్ముని తత్వం, ఇది బ్రహ్మజ్ఞానం. ఇది ఒక సద్గురువు దగ్గరే మనము అభ్యసించాలి. అందుకని చెప్పారు, ఆ సద్గురువు దగ్గర ఎలా ఉండాలి, తద్విద్ది ప్రణిపాతేన. అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, శిష్టమైన జ్ఞానాన్ని పొందాలి అంటే ఏం చేయాలి, పరిప్రశ్నేన సేవయా. ఆ సద్గురువు దగ్గర చేరి నువ్వు అతని దగ్గర శిష్యరికం చేస్తూ అన్ని రకాల సేవలను ఆచరిస్తూ సున్నితంగా సమయస్ఫూర్తిగా చిన్న చిన్న ప్రశ్నలు వేసి ఆయన దగ్గర నుంచి సమాధానం రాబట్టాలి, జ్ఞానాన్ని పొందాలి. అలా గురువుగారు నీ సేవలతో సంతృప్తి చెందితే అప్పుడు నీకు ఉపదేక్షంతితే జ్ఞానం, నీకు ఆ ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ తత్వజ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తారు. నువ్వు ధన్యుడివి ఇంకా, అంతే కదా. కాబట్టి ఉపదేక్షంతితే జ్ఞానం, ఆ జ్ఞాని తత్వదర్శిన. అటువంటి సాధకుడు ఆ జ్ఞానంతో తత్వాన్ని దర్శిస్తాడు, పరమాత్మ ప్రాప్తిని అందుతాడు, ఆత్మస్థితిని పొందుతాడు, పరమాత్మ స్థితిని పొందుతాడు, పరబ్రహ్మ స్థితిని పొందుతాడు, సమాధి స్థితిని పొందుతాడు, బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. కాబట్టి ఆత్మజ్ఞానం అనేది అత్యంత శ్రేష్టమని, బ్రహ్మజ్ఞానమని విశ్వసించి దానికోసం ప్రయత్నించడమే అసలైన తపస్సు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విజ్ఞాన యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయ. హరి ఓం. ఓం తత్సత్.